అయితే ఈ ఇండియా ట్రిప్ లో వెంకట్ రావట్లేదు. నేను అథర్వ గాడు ఇద్దరమే వెళ్తున్నాము. పాపం వెంకట్ ఇక్కడ అథర్వగడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. ప్రాపర్ గా సెండ్ ఆఫ్ తీసుకునేంత టైం కూడా లేకుండే. నెక్స్ట్ డే ఇలా మా డాడీ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి వాడు కూడా వెళ్ళి మా డాడీ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ సింధురా కిన్ముల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటి అనేది మనం ముందు వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెయిట్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని మొత్తం చూడండి. అండ్ ఇంకా నా ఛానల్లో మిగతా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇంతకు ముందు వీడియోస్ కనుక చూసినట్టయితే నేను కొంచెం బ్యాడ్ టైమ్స్ గోత్రూ అవుతున్నాను అని చెప్పేసి మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు కొంచెం పీస్ఫుల్గా ఉండాల్సిన టైం, ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అని ఆలోచించుకోవడానికి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పాను కదా. సో మనకి అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఇండియా కంటే పీస్ ఏముంటుంది? మన ఫ్యామిలీ మెంబర్స్ని కలిసి వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే అంతకంటే స్ట్రెస్ రిలీఫ్ ఉండదు కదా. సో నేను కూడా అదే చేస్తున్నాను. నాకు ఇలా కొంచెం స్ట్రెస్గా ఉంది, పీస్ కావాలి అనిపించినప్పుడు వెంకట్ సజెస్ట్ చేశాడు ఇండియాకి వెళ్ళు అని చెప్పేసి. సో నేను కూడా ఓకే, ఇది కరెక్ట్ టైమే వెళ్ళడానికి, నాకు కూడా కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది. అప్పుడు నేను తొందరపాటుగా డెసిషన్ తీసుకోకుండా కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. ముందైతే ఇండియా వెళ్దాము అని అనిపించింది. అయితే ఈ ఇండియా ట్రిప్లో వెంకట్ రావట్లేదు. నేను అథర్వ గాడు ఇద్దరమే వెళ్తున్నాము. అథర్వ గాడిని తీసుకొని ఫ్లైట్ జర్నీ అంటే ఒక అడ్వెంచర్ అనే చెప్పాలి. వాడు చాలా నోటిఫైలో అయ్యిండు. వాడిని తీసుకొని నేను జర్నీ ఎలా చేస్తానో ఏంటో కొంచెం భయంగా ఉంది. బట్ కొన్ని ప్రిపరేషన్స్ కూడా చేసుకున్నాను, ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి. కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నాను, బట్ అట్ ద సేమ్ టైం కొంచెం భయంగా కూడా ఉంది, వాడు ఎంత సతాయిస్తాడో ఏంటో అని చెప్పేసి. బట్ దట్స్ ఓకే. ఒక 20 hours నాది కాదు అనుకుంటే ఇండియాకి వెళ్ళిపోతాము. అప్పుడు అందరూ వాడిని గారాబం చేస్తారు కాబట్టి ఇట్స్ ఓకే అనిపించింది. ఇప్పుడు నేనైతే ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. రేపే ఫ్లైట్, రేపు మార్నింగ్ ఇంట్లో నుంచి బయలుదేరాలి. సో అందుకే ఇవాళే ప్యాకింగ్ అంతా చేస్తున్నాను. సో దట్ రేపు మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి. మెయిన్ నేను ఇప్పుడు ఇండియాకి తీసుకెళ్తుంది ఏంటి అంటే అథర్వ డైపర్స్ తీసుకెళ్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇండియాలో కొంచెం ఆర్గానిక్ మిల్క్ పౌడర్ దొరకక కొంచెం ఇబ్బంది అయింది. సో అందుకే మిల్క్ పౌడర్ తీసుకెళ్తున్నాను. వాడి బాడీ లోషన్స్, వాడి టాయ్స్ కొన్ని ఇట్లా వాడికి సంబంధించిన ఎక్కువ తీసుకెళ్తున్నాను. నాకు సంబంధించిన చాలా మినిమల్గా తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో కొంచెం షాపింగ్ చేసేసాను నేను ఆన్లైన్లో. సో ఇండియన్ వేర్ అన్నీ ఇండియాలో ఉన్నాయి. సో చాలా మినిమలిస్టిక్గా తీసుకెళ్తున్నాను నేను మాత్రం. మొత్తం ఈ సూట్ కేస్ అంతా అథర్వాదే. కొన్ని రోజులు వాడు కూడా అక్కడ ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతైనా ఇండియాలో ఉన్న వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్ అవుతున్నారు పిల్లలు అనిపించింది అనమాట నాకు. సో వాడిని కొంచెం అట్లా ఇండియాకి తీసుకెళ్ళి వాడు ఆ వాతావరణానికి కొన్ని రోజులు తిరిగితే వాడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు అని నాకు అనిపిస్తుంది. ఎంతైనా మట్టిలో మాణిక్యాలే కదా. మనం ఇండియాలో చిన్నప్పుడు మట్టిలో వీటిలో అన్నీ ఆడుతూ ఎంత రఫ్ అండ్ టఫ్గా పెరిగాము. ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని చాలా స్మూత్గా ఇట్లా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది కదా. నాకు కూడా వాడిని కొంచెం ఇలాగే మట్టి వాసనతో ఇలా వాడిని పెంచాలని ఉందన్నమాట. సో కొన్ని రోజులు వాడిని అక్కడ ఉంచితే వాడు కూడా వాటికి దగ్గరగా ఉంటాడని నా ఫీలింగ్. సో అదనమాట. ఇప్పుడు నేను ప్యాకింగ్ ఇదంతా చేసుకుంటూ ఉంటాను. మళ్ళీ రేపు కలుస్తాను నేను మిమ్మల్ని. ఈ ప్యాకింగ్ అంతా ఇదంతా మీరేం చూస్తారు? మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ ఇదంతా చూసిందే కదా. సో నేను పెద్దగా దాన్ని చూపించాలి అనుకోవట్లేదు. అందుకే నేను ఈ వీడియోకి కంటిన్యూషన్ మళ్ళీ రేపు తీస్తాను. కాబట్టి స్టే ట్యూన్డ్. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clock లేచి ఫ్రెష్ అప్ అదంతా అయిపోయి 5 వరకు ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అయిపోయాము. అథర్వ గాడిని లేచిన తర్వాత నేను పడుకోబెట్టలేదు. అంటే అథర్వ గాడు లేచినప్పటికీ ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 3-4 hours గ్యాప్ ఉండే. ఆ టైంలో నేను పడుకోబెట్టలేదు, ఎందుకనంటే ఫ్లైట్ ఎక్కగానే ఎక్కువసేపు పడుకుంటాడు అని చెప్పేసి. మేము ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయ్యింది. ఫ్లైట్ టేక్ ఆఫ్ కి ఇంకా 2 hours టైం ఉండే. బట్ అయినా సరే ఎందుకో ఖతార్ ఎయిర్వేస్ దాంట్లో పెద్ద లైన్ ఉండే అనమాట టికెట్ తీసుకోవడానికి. ఇక్కడ యూకేలో ఎలా అంటే ఫ్లైట్ చెక్ ఇన్ చేసే వరకు మనతో పాటు ఎవరైనా రావచ్చు. సో వెంకట్ అక్కడి వరకు వచ్చి ఈ లగేజ్ అదంతా నాకు హెల్ప్ చేశాడు. వన్స్ లగేజ్ అదంతా ఇచ్చేసిన తర్వాత నేను అథర్వ గాడిని తీసుకొని సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోయాను. పాపం వెంకట్ ఇక్కడ అథర్వ గాడికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాడు. ప్రాపర్ గా సెండ్ ఆఫ్ తీసుకునేంత టైం కూడా లేకుండే.
అంత హరీబరీ అయిపోయింది మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి. సో మళ్ళీ ఆ తర్వాగాన్ని స్ట్రాలర్ లో నుంచి తీస్తే వాడు ఏడుస్తాడేమో, మళ్ళీ టైం పడుతుందేమో అని చెప్పేసి ఇంకా స్ట్రాలర్ లోనే ఉండి సెండ్ ఆఫ్ ఇచ్చేసాడు వెంకట్. ఆ తర్వాత ఇంకా సెక్యూరిటీ చెక్ అదంతా చేసుకుని ఫ్లైట్ లోకి అయితే మేము వెళ్ళిపోయాము. ఫ్లైట్ లోకి వెళ్ళాక మా వాడి అల్లరి చూడండి మీరే. కొద్దిసేపు ఫస్ట్ వెళ్ళగానే నేను అనుకున్నట్టుగా ఒక 2 hours పడుకున్నాడు. 2 hours తర్వాత మొత్తం కిందకి దిగి అక్కడ ఇక్కడ పక్కన పాపది టాయ్ తీసుకొని చాలా సేపు ఆడుకున్నాడు. అలా ఒక 2 hours ఆడుకొని ఆ తర్వాత మళ్ళీ పడుకున్నాడు. అప్పటికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసారు ఫస్ట్ పడుకున్నప్పుడే. నెక్స్ట్ ఈ సెకండ్ టైం పడుకున్నప్పటికీ నా లక్ అప్పుడు స్నాక్స్ ఇచ్చారు. సో నేను ఆ స్నాక్స్ అయితే వాడు పడుకున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశాను. కొంచెం ట్రాన్స్ఫర్స్ దగ్గర దిగిన తర్వాత సతాయించాడు. అంటే వాడికి జనాలను చూసేసరికి దిగి ఆడుకోవాలి, వాళ్ళని వెళ్ళి పలకరించాలి అని ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత ఇంకా మమ్మీని కలిసాక కెమెరా పెట్టగానే వాడు ఇలా చూడండి కెమెరాకి ఎలా హాయ్ చెప్తున్నాడు. అండ్ దెన్ నేను ఇంటికి వచ్చేసి హాయిగా పడుకున్నాను. వాడు కూడా కొద్దిసేపు ఆడుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే ఇలా మా డాడీ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి వాడు కూడా వెళ్ళి మా డాడీ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. అండ్ మధ్యాహ్నం వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వచ్చారు. వాళ్ళతో కూడా బాగా ఆడుకున్నాడు. సూట్ కేస్ తీసుకొని అలా ఇలా అటు ఇటు నడుస్తూ వాళ్ళు కూడా వీడు నడుస్తున్నది చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. దీస్ ఆర్ ద రియల్ ఎమోషన్స్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఈ రియల్ ఎమోషన్స్ అనేవి మిస్ అయిపోతున్నాయి అని నాకు అనిపిస్తుంది. మరి ఎందుకు అబ్రాడ్ లో ఉండడం అని అడిగితే ఇంతకు ముందుకు చాలా వీడియోస్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మనం కొన్నిసార్లు కొన్ని సాక్రిఫైసెస్ చేస్తూ ముందుకు వెళ్తేనే లైఫ్ లో ఒక స్టెప్ మనం సక్సెస్ వైపు వేయగలం కాబట్టి. గైస్ చూసారు కదా వీడియో. ఫ్లైట్ జర్నీ తర్వాత నేను కొంచెం టైర్డ్ అయిపోయాను, అందుకని నేను వీడియోని అయితే కంటిన్యూ చేయలేకపోయాను. బట్ నెక్స్ట్ డే ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అయిన తర్వాత ఇలా వీడియోని అయితే కంటిన్యూ చేశాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. వీడియో నచ్చితే మీకు ఏం చాలా తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమ్మమ్మ తాతయ్యతో, మీ నాన్నమ్మ తాతయ్యతో మీకున్న బాండింగ్ గురించి కింద కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.